వీళ్ళనా ఇప్పుడు మీరు మొన్న కరెంటు షాక్తో చనిపోయాడు కదా ఆటో దగ్గర, ఏమవుతాడమ్మా మీకు? మూడో కొడుకు అవుతాడా? మూడో కొడుకు. ఏం పేరు ఆయన పేరు? ఇంటి పేరు మానికులు శ్రీనివాసులు. ఏ విధంగా చనిపోయాడమ్మా అతను? మామూలుగా తర్వాత ఇప్పుడు ఎట్లా పోలీస్ కేసు అయింది అది? ఇక్కడికి వచ్చారా పోలీసులు? ఇక్కడికి రాలేదు. తర్వాత ఇప్పుడు ఎట్లా మీకు ఆర్థిక ఫైల్ దిగిన ఆటో ఆటోకాలను ఇస్తాను తీసుకుపోయిన అంటే దడి నాటుకుంటున్నాడంట. ఎవరు? మీ తమ్ముడు? మీ తమ్ముడు దడి నాటుకుంటున్నాడు. మా తమ్ముడు ఆడు కూర్చోలేడంట. పాలు అంటే దడి నాటుకుంటున్నాడు అంటాడ. నాటుకుంటే ఆయన వచ్చి ఆటోకాలను వచ్చి ఆయన తీసుకుపోయాడంట. ఆటో పడుకుని రాడే. ఆయన పేరు ఏం పేరు? ఆటోకాల పేరు? ఆయన పేరు మనోహరన్. ఇంటి పేరు? ఇంటి పేరు తెలియదు. షాపులలో వాళ్ళు వచ్చి తీసుకొని పోయారు. తీసుకొని పోయి ఏం చెప్పారంటారు? పోయి ఆటో నెట్టండి రవి అని నేను ఆటోలో కూర్చొని వీళ్ళు ఎంత దగ్గర నెట్ట కొట్టినారంట. ఆ వైరు నెట్టడంలో కింద వైరు దిగిపోయింది. కైలో నీళ్ళు ఉంటాయి. ఆ ఆటో మంచి ఆటో దొక్క ఆటో, అది కూడా పెద్ద రేగు ఊడిపోతుంది సగం. ఆ వైరు రాసుకొని తెగిపోయి ఊడిపోయి కరెక్ట్ కదా. ఆ వైరు దిగిపోయేలకి సపన ఎల్సీ అయినా పెద్ద తీసుకోవాలి. ఆయన ఎల్సీ తీసుకున్నాడట. ఆడ కరెంట్ రావటం వాళ్ళు దిగేసాడు. సాగు కట్టకుండా దిగేసారట. వీళ్ళు అట్నే పట్టుకొని అట్నే పట్టింది. ఇద్దరు అక్కడే పట్టుకొని కంబట్టిన మా ఓడ అంటే కంబట్టిన అట్ట పట్టుకున్నట్ట. ఈయన పాలు అంటే బాగా పట్టుకుని బాగా వాళ్ళు అంటే వెళ్ళిపోయినట్ట. పరిగెత్తి వెళ్ళిపోయినట్ట. పరవాళ్ళంతా పరిగి ఎత్తుకుంటూ వెళ్ళిపోయారు పిలిచిన ఆయన. కానీ వీళ్ళు ఇక్కడ పని చేసుకునే వాళ్ళు తీసుకొని పోయి ఆటో నెట్టమని చెప్పి వీళ్ళు అక్కడే చనిపోవడం జరిగింది. లేకుంటే హాస్పిటల్ తీసుకెళ్ళారా? చనిపోవడం జరిగింది. ఆయన వచ్చి 4 గంటలప్పుడు హాస్పిటల్ తీసుకొచ్చుకోవడం. అక్కడే స్పాట్లో చనిపోయారా? అందరికి మీకు అందరికి ఆధార్ కార్డులు ఉన్నాయి. ఎవరిద్దరికి? నీకు ఆధార్ కార్డు లేదు. ఈ పాపకు లేదు. నీకు కూడా ఆధార్ కార్డు లేదమ్మా? మీకు ఫస్ట్ నుంచి ఆధార్ కార్డు లేదా? లేకుంటే ఎక్కడన్నా పాంగుట్టుకున్నారా? ఫస్ట్ నుంచి ఆధార్ కార్డు లేదు. ఫస్ట్ నుంచి మీ చిన్న పిల్లల కాడి నుంచి మీకు ఆధార్ కార్డు చేయించుకోవాలి. మీరు రాసిన పోతుంటారు. ఎవరు ఇప్పుడు ఎవరన్నా ఇక్కడ అధికారులు ఎవరన్నా వచ్చి రాసుకోబోతున్నారు కానీ మీకు తెచ్చి ఇవ్వట్లా. మీరు ఎప్పుడన్నా వెళ్ళుండరా? ఈ పక్క లోకల్ సచివాలయానికి వెళ్ళుండరా? వాళ్ళ మీరు కూడా వెళ్ళాలా? వాళ్ళు వచ్చి రాసుకొని పోతారు. అది కాదు మనం ఇప్పుడు మీరు కూడా ఒకసారి 2 సార్లు సచివాలయానికి వెళ్ళి అక్కడ అప్లికేషన్లు తీసుకొని అర్జీలు ఇచ్చుకొని మనం కూడా అడగాలి. అర్థమవుతుందా? ఈ విధంగా ఇప్పుడు మీకు ఇప్పుడు మీ పిల్లలు చదివిస్తున్నారా? చదివించుకోవాలంటే ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డు చేపించుకోవాలా? మనలో కూడా కొంచెం చైతన్యం ఉండాలా. మనం వాళ్ళు అధికారులు వచ్చి రాసుకోబోతున్నారని కాదు, మనం కూడా వెళ్ళి గవర్నమెంట్ ఆఫీసులు సచివాలయం చుట్టూ తిరిగి వాళ్ళకి అర్జీలు రాసించుకుంటే తెలుస్తుంది. మన ఇళ్లలో ఉంటే ఆధార్ కార్డు రాదు కదా. అర్థమైందా? దాని మీద దృష్టి పెట్టాలా. ఆధార్ కార్డు ఒకటి ఏంటంటే మనకి ఆయుధం. ఆధార్ కార్డు లేకపోతే ప్రభుత్వం వచ్చే సంక్షేమ పథకాలు ఒకటి కూడా అందదు. దానివల్ల ఇప్పుడు మనం ఇంకా నిరుపేదలకు కొట్టుకోబోతున్నాం అంటే కారణం ఆధార్ కార్డే. ఆధార్ కార్డు ఉంటే ఇప్పుడు మీకు రేషన్ కార్డు ఉందా? ఆధార్ కార్డు మీద ఇస్తారు. రేషన్ కార్డు ఉంది కదా. ఇప్పుడు నీకు 4 పిల్లలు, మీకు ఎన్ని కేజీలు బియ్యం వస్తున్నాయి? పిల్లలమ్మా నీకు? 4. నలుగురు అంటే 2 ఆడపిల్లకాయలా? నలుగురు మగపిల్లకాయలు. అందరు పనులకు పోతున్నారా? చదివిస్తున్నా వాళ్ళని? అందరు పెద్దోళ్ళు అయిపోయారు. ఫస్ట్ నుంచి ఏం చదివించాల వాళ్ళని. ఆధార్ కార్డులు ఉన్నాయా? అలాగే వీరు మా గిరిజన యానాదులు కరెంటు షాక్తో చనిపోయారని తెలిసిన వెంటనే కావిలి నియోజకవర్గ గౌరవనీయులు దొగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగిందంట. బాధితులు చెప్తున్నారు. వీరికి 50,000 కూడా ఆర్థిక సాయం ఎమ్మెల్యే గారు చేసి వెళ్ళినారని బాధితులు చెప్పడం జరిగింది. వారికి యానాది మహానాడు ఆల్ ఇండియా తరఫున గౌరవనీయులు ఎమ్మెల్యే గారు దగ్గుపాటి
వెంకట కృష్ణారెడ్డి గారికి మేము ప్రత్యేక యానాది మహానాడు తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై భీమ్. నా పేరు సౌటూరు సేనయ్య. యానాది మహానాడు ఆల్ ఇండియా నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు నాడు ఇక్కడికి రావడం ముఖ్య ఉద్దేశం తడకలూరు దగదర్తి మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్. ఇక్కడ జనవరి 21వ తేదీ 2025న కోట్లూరు పాలయ్య, మానికల శ్రీనివాసులని కరెంటు షాక్తో చనిపోవడం జరిగింది. ఇక్కడ ఆ 2 కుటుంబంలో ఈ కుటుంబం వచ్చి మానికల శ్రీనివాసుల కుటుంబం. ఈ ఫోటోలో కనిపిస్తున్న అబ్బాయి కరెంటు షాక్తో చనిపోవడం జరిగింది. వీరికి అదే ఇప్పుడు వాళ్ళకి ప్రభుత్వం వచ్చే ఆర్థిక సాయం త్వరగా అందాలని చెప్పి మేము యానాది మహానాడు తరఫున మేము కోరుకోవడం జరుగుతుంది. సరే, మీకు ఏదన్నా ఇబ్బందులు అయ్యి మీకు ఏదన్నా కావాలన్నా మా నెంబర్ ఇచ్చిపోతాము. యానాది మహానాడు ఆల్ ఇండియా మేము ఇక్కడ నెల్లూరు జిల్లాలో అధ్యక్షులు పనిచేస్తున్నాం. మీకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ మాకు ఫోన్ చేయండి. సరేనా? అదే మీకు ఆధార్ కార్డు లేవని చెప్పారు కాబట్టి అవి కూడా చేపిస్తాం. ఓకేనా?